నమస్తే. నిమ్మలం కూర్చురానా గిరాకీ లేదా? గిరాకీ లేదన్న. అవునా? అవును. ఓకే. కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన 1 రోజులు అవుతుంది కదా, మీకేమైనా చెప్పిరానే మంగళూరుకి ఇది చేస్తాం అది చేస్తామని? మాకు ఇంతవరకు అయితే ఏం చెప్పలేరండి. కాంగ్రెస్ చెప్పలేదు. ఆ, టీఆర్ఎస్ కూడా ఇంతకుముందు చెప్పింది, ఏమి ఇవ్వలేదు. ఆ. ఒక కరెంటు కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో ఏం చేయలేదా? కరెంటు ఫ్రీ ఇచ్చారు మాకు, షాప్కు ఆ. చేశారు. ఇప్పుడు కరెంట్ బిల్ కడుతురా? లేదు, బందే ఉంది కరెంటు బిల్. బందే ఉందా? అదే కానీ కొంతమందికి బిల్స్ వచ్చినాయంట కదా, పెండింగ్ ఉన్న బిల్స్ మొత్తం వచ్చినాయంట. పెండింగ్స్ వచ్చినాయని అడుగుతలేరు వాళ్ళు. ఆ, చెప్పలేము, భవిష్యత్తులో ఇట్లా కట్టవలసిన రోజు వస్తుంది కావచ్చు. ఆ, ఇప్పుడైతే లేదు. ఆ, బిల్స్ అంటే 2000 3000 వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ. ఆ. జీరో కింద ఇస్తారు కానీ బిల్స్ వస్తుంది కట్టలే. ఆహా. అంటే ఎంత చూపిస్తుంది అమౌంట్ దాంట్లో పెండింగ్ బిల్ మొత్తం? 2000 3000 ఇట్లా వస్తుంది అన్నట్టు. అవునా? మరి లాస్ట్ వరకు ఇట్లా కట్టమంటారా తెలియదు ఆ విషయం. ఇప్పటి వరకు అయితే ఏం లేదుగా. ఇప్పటికి ఏం లేదు. అవునా? ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పరిపాలన? చాలా బాగుంది ఇప్పటికి, బాగుందా? పర్వాలేదు. ఏమైనా 6 గ్యారెంటీలలో ఎన్ని అమలు అవుతా ఉన్నాయి ఇప్పటి వరకు? ఇప్పటికి ఎన్ని 4 ఏమైనట్టు ఉన్నది దాదాపుగా. సక్సెస్ అయ్యేంతవరకు యుద్ధం ఎంతవరకు వేయగలుగుతారు అనేది. ఇంకా మాకు కూడా ఏం హామీ ఇవ్వలేరు. నాయ బ్రాహ్మణులకు అయితే ఇంతవరకు అయితే ఏం హామీ ఇవ్వలేరు. ఇవి ఇస్తామని మాత్రం ఎప్పుడు కూడా అనలేడు. చూద్దాం, మాకు కూడా ఛాన్స్ ఇస్తారా లేదా అని ఒకసారి ఆలోచిస్తాం. మీరు అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరా? కాంగ్రెస్ వేసినాం, మాకు జీవన్ రెడ్డి ఉంటే వేసాం. ఓడిపోయింది కదా ఆయన కూడా. ఓడిపోయిండు, దానికి వాళ్ళ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. మనం వేయగానే గెలుస్తారా? సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అన్న, ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. సో సెంట్రల్లో మోదీకి 2 సార్లు అవకాశం ఇచ్చినాం. ఈసారి కేసీఆర్ తరహాలు అయితే మార్చినాం ఇక్కడ, అక్కడ కూడా మోదీని మార్చాల్సిన అవసరం ఉందా? లేదు, ఇప్పుడు మోదీని మార్చే అవసరం లేదు. ఖచ్చితంగా ఇక్కడ బీజేపీకి ఉంది కాల్పు. ఎందుకన్నా రీజన్ ఏంది? ఎందుకంటే ఇక్కడ ఎంపీలను పట్టుకొని ఎమ్మెల్యేలను పట్టుకొని ఓటేయడం కాదు, మోదీ గురించి ఓటేయడం అన్నట్టు. మన రాజ్యాంగాన్ని చాలా వరకు కాపాడుతుంది ఆయనే. లేకపోతే ఈ రోజులో చిల్లర రాజకీయం అయిపోతుండే. పట్టుదల మనిషి కనుక అందుకే వేయాలనుకుంటున్నారు అందరూ. కానీ 3వసారి గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తాడు, పోయి మొత్తం దేశ సంపద తీసుకొని పోయి గుజరాత్ వాళ్ళ చేతిలో పెడతాడు, అంబానీ చేతిలో పెడతాడన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతవరకు ఏది కూడా చేసిండని, ప్రతి ఒక్క రాజకీయుడు ఏదో మోసం చేస్తూనే ఉంటాడు. అందులో ఇతరు చేస్తాడా చేయడానికి మనకు ఇంతవరకు తెలియదు. చేయొచ్చు, చేయకపోవచ్చు, ఇంతవరకు మనకు తెలియదు. ఓకే. ఇక్కడ 3 అభ్యర్థులు ఉన్నారు కదా, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి, ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీ బీజేపీ నుంచి ఉన్నాడు. సో ఇద్దరి మధ్యనే కాంపిటీషన్ ఉంటుందండి. ఇక్కడ ఎవరెవరి మధ్య? జీవన్ రెడ్డి మధ్యన, అరవింద్ మధ్యన. బీఆర్ఎస్ పార్టీ అయిపోయినట్టు లేదు, ఇక్కడ తావలేదు. ఇక్కడ తిరుగుతున్నాను, ఇప్పుడే పోతున్నట్టు ముఖ్య కార్యకర్తల మీటింగ్ పెట్టుకొని పోతున్నారు. ఏమన్నా జనాలు అయితే లేరు కదా. జనాలు లేరు, కానీ కాన్వాయిలు అయితే ఒక 10 కాన్వాయిలు ఉన్నాయి. ఉంటాయి కాన్వాయిలు అండి, ఎవరు అభిమానం వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, అది పెద్ద ముఖ్యం కాదు. అప్పుడు అంతమందికి ఎప్పుడన్నా తిరిగినానే? అంతకుముందు రీండ్రు బహిరంగ సభలు పెడితే ఎంతోమంది లక్షలు వచ్చారు మంది. ప్రజలు కూడా కొద్దిగా మోసం చేస్తున్నారు. వాళ్ళని కూడా డబ్బులు తీసుకోవడం, ఓటేయడం, 2000 ఇవ్వడం, వీళ్ళు ఇవ్వడం తప్పే, వాళ్ళు తీసుకోవడం తప్పుడే. పబ్లిక్ కూడా తెలియక వచ్చారు కదా, ఎక్కడైతే అక్కడ తీసుకుంటారు వాళ్ళు. వాళ్ళు డబ్బు కావాలి, ఓటు మాత్రం ఆలోచించేస్తారు. ఆలోచిస్తారు. ఓటు కొద్దిగా అవగాహన ఏర్పడదు ప్రజలకు, ఎవరికి వేయాలనేది. ఇప్పుడు ఇంతకుముందు మన ఊళ్ళో ఒక నాయకుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఇలా ఓటేనంటే వాళ్ళకి వేసారు, సర్పంచ్ దూరనో ఎవరు. ఇప్పుడు అలా కాదు కదా, ప్రజలకు తెలిసిపోయింది, ఓట్లో ఉన్న నాపి తెలిసిపోయింది ఎవరికైతే బాగుంటుంది. మీకు వ్యవసాయం ఉందానే? వ్యవసాయం కొంచెం ఉంది నాకు. ఏమేస్తారు? పసుపు వరియా? ఏం లేదు, మామూలు ఒక 5-6 గుంటలు చిన్న పొలం వేసుకుంటా. ఈ షాప్ కిరాయి అంత మామూలు. పసుపు రైతులు ఏమంటారు? బీజేపీ కోటేసి అంటారు, పసుపు బోర్డు తీసుకొచ్చిన ఆయన చెప్తా ఉండు. పసుపు బోర్డు తీసుకొచ్చారు కానీ ఇంకా అమలు కాలేదు. మనం ఎందుకంటే పేపర్ న్యూస్ చూస్తున్నాం కనుక, టీవీ చూస్తున్నాం కనుక అలా వింటాం. మనం ప్రత్యేకించి అయితే మనకైతే దాని గురించి అవగాహన లేదు, చూస్తున్నాం కనుక అర్థమవుతుంది. పసుపు బోర్డు పాస్ అయింది అన్నారు కానీ ఇంకా అమలుకి అయితే రాలేదు. మీ అంచనా మోదీ 3వసారి ఉండాల్సిందేనా? ఉండాల్సింది అనిపిస్తుంది. మరి ఎవరికేసారి ఇక్కడ ఓటు? మరి మీరు ఇక్కడైతే మోడీకి హవా ఉంది ప్రస్తుతానికి. ఈ గ్రామంలో అయితే అట్లా అనిపిస్తుంది హవా. ఎందుకంటే మనకు మంగళ షాప్లో అవగాహన ఉంటుంది, ప్రతి ఒక్కరు గడ్డం కాస్తారు కనుక, ఏం మాట్లాడతారు కనుక మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సర్వేలు ఎట్లయితే చేస్తారో మీరు కూడా వచ్చిన వాళ్ళందరినీ అడుగుతూ ఉంటారు కదా, ఎట్లుంది ఓటు ఎట్లా అంటే ఎక్కువ టాక్ అదే వస్తుంది. ఎట్లా మరి మీరు ఎవరికంటారు? అరవింద్కా, జీవన్ రెడ్డికా? ఇక మనది అంటే ఇక చెప్పలేమంతా సెక్యూరిటీగా. ఇప్పుడు మాకు కూడా కడవలు కప్పుకొని అవి కప్పుకొని అంటారు అనుకోండి, ఈ పార్టీలో వాళ్ళు ఉంది, ఆ పార్టీలో వాళ్ళు మనకు చెప్తారు. కానీ మనం దందా విషయంలో కలవలేకపోతాం. మన షాప్ కనుక ఇప్పుడు సపోజ్ మన కాంగ్రెస్ కడవ కప్పుకొని కాంగ్రెస్ అనుకోండి, మనకు కాంగ్రెస్ అన్నం పెట్టేది, బీజేపీ పెట్టేది, బీఆర్ఎస్ పెట్టేది, క్యాండిడేట్ దూరం అవుతారు, మనకు వచ్చే దంద దెబ్బ తింటుంది. అందుకొరకు మేము ఎవరం కూడా చెప్పలేము.
చెప్తాం అవగాహన షాపులలో మాట్లాడి చెప్తాం అంతే. జగిత్యాల జీవన్ రెడ్డి కొంత బాగానే ఉంటుంది కదా, అంటే గతంలో ఎమ్మెల్యే. బాగుంటుంది. రాయికాలు కూడా బాగున్నది తనకు, కానీ వీళ్ళిద్దరి మధ్యనే అనిపిస్తుంది. ఇద్దరి మధ్యలోనే. రాయికాల దాదాపు పోయిన ఎలక్షన్లో కూడా మంచిగా తీసుకున్నాడు, 40% తీసుకున్నాడు ఓట్లు జీవన్ రెడ్డి గారు. ఓకే. కొన్ని ఓట్లు బోగస్ రావని ఉన్నది కనుక ఆమె వీళ్ళని వేసుకపోయింది మధ్యాహ్నం, లేకపోతే ఎవరో ఒకరు వినైదురు. అవునా? ఓకేనే.